నంద్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక జగజ్జనని నగర్లో ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20 తులాల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు అపహరించారు. ఇంటి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లగా దొంగలు చోరీ చేశారని బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమంతంగా పిల్లోడటైనా నాకు బీపీ షుగర్ నా పానం బాగాలేక పడిపోయిన సార్. నిన్న నా కొడుకు బాగాలేదు. ముగ్గురు కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఈడొక్కడు ఉన్నాడు. ఈడు నాకు ఆడ మీద నడిపోడు ఒక్కడే నా గోడలో కానుకపోయింది సార్. 7-8 నెలలు నిండు మంచి అన్ని గెలికేసి కొనుక్కునే సార్. సంవత్సరం అయింది అంతే. మా వయసు అనిపి సంవత్సరం అయింది. మీ పేరు రామలక్ష్మమ్మ? వెంకట్ల సమ్మ సార్. వెంకటలక్ష్మి. అన్ని గెలికి ఇస్తున్నాను పొలాల కట్టాల గిట్టాలని అంటే దీని తాళం ఉండేదా? పలుకొట్టిన తాళం ఉండేది సార్. పలగొట్టి రాకేసి తాళం నాకానే ఉంది. మీరు తెలుసా సార్?